ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇంటర్వ్యూకి కానీ పరీక్షకి కానీ వెళ్ళేటటువంటి సందర్భంలో మనసు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నప్పుడు ఆ ఆందోళనని నివారించుకునేందుకు ఏం చేయాలో ఆ విశేషాన్ని నేటి పరిహార ప్రక్రియ అనేటటువంటి శీర్షికలోను, నిత్య జీవితంలో అనుసరించాల్సిన వాస్తు విశేషాలు ఎలా ఉంటాయో ఆ విశేషాల్ని గృహబలం అనే శీర్షికలోను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్షమాసం, బహుళపక్షం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని చూస్తే 30వ తేదీ శ్రీ రమణ మహర్షి జయంతి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి వివాహాది అనుకూలత కనిపిస్తోంది. కాబట్టి ఎప్పుడో ఆగిపోయిన లేదా ఎప్పుడో డోలాయమాన స్థితిలో ఉన్నటువంటి వివాహ నిర్ణయం, అలాగే గృహప్రవేశం, ఇతర శుభకార్యాల నిర్ణయం ఈ వారంలో జరిగే అవకాశం పుష్కలంగా ఉంది. భరణీ నక్షత్ర జాతకులకి ఎప్పుడో ఇచ్చినటువంటి ఆ రుణాలు అకస్మాత్తుగా తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అనుకోనటువంటి విజయం లభించే సూచన కనిపిస్తోంది. కృత్తికా నక్షత్ర జాతకులకి ఎప్పుడో మానేసినటువంటి ఉద్యోగం మళ్లీ ఒకసారి అడగగానే కాళ్ల ముందు వచ్చి వాలినట్టుగా తిరిగి ఉద్యోగంలో ప్రవేశించవలసిందని పై అధికారులు సూచించడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వారంలో ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి వ్యవహారాలన్నిటిలోనూ లాభం కనిపిస్తుంది. వ్యవహారాలు ప్రయోజనాత్మకంగా ఉంటాయి. వ్యవహారాలు నష్టదాయకంగా ఏమాత్రమూ ఉండవు. రోహిణీ నక్షత్ర జాతకులకి అనారోగ్య భయం ఏమాత్రమూ కనిపించదు సరికదా. చక్కనైనటువంటి వివాహానికి సరిపోయినటువంటి ప్రాతిపదిక, ఆలోచన, సూచన కనిపించే అవకాశం ఈ వారంలో ఎక్కువగా ఉంది. మృగశిర నక్షత్ర జాతకులకి కుటుంబంతో ఐకమత్యం, అలాగే తెగిపోయిన బంధుత్వాలు తిరిగి కొనసాగింపబడేటటువంటి విధానం ఈ వారంలో బాగా కనిపిస్తోంది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ, నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి విద్వాంసులైనట్లయితే సమ్మానం జరిగే అవకాశం, పండితులైనట్లయితే కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి అవకాశం, సంగీతం మొదలైనటువంటి కళాకారులు కానినట్లయితే గ్రంథ ముద్రణ మొదలైనటువంటి శుభ పరంపర కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి తప్పక కొత్తదైనటువంటి ఉద్యోగం అధిక వేతనంతో లభించే అవకాశం స్పష్టంగా ఉంది. పునర్వసు నక్షత్ర జాతకులకి సంతాన లాభం కానీ లేదా గృహలాభం కానీ, మొత్తానికి కొత్తదైనటువంటి ఒక వస్తువు ఇంటిలోనికి వచ్చి చేరేటటువంటి అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది ఈ వారంలో. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ, అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునర్వసు నక్షత్ర జాతకులకి స్థానచలన అవకాశం ఏమాత్రమూ లేదు సరికదా. తామున్నటువంటి స్థానంలోనే స్థిరంగా ఉండగలుగుతారనేటటువంటి విధమైన ఆ నియమాలు, సూచనలు, ఆజ్ఞలు వచ్చి సంతోషం అవుతుంది. పుష్యమే నక్షత్ర జాతకులకి ఆగినటువంటి పనులు మెల్లగా కదలిక ప్రారంభమై తప్పక పనులు జరుగుతాయనేటటువంటి స్థితి, విశ్వాసం కలుగుతుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి బంధుజనంతో, మిత్రజనంతో, హితులతో, సన్నిహితులతో చక్కగా కుటుంబాన్ని నడుపుకోగలిగిన అవకాశం ఏర్పడుతుంది. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ, సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులు ఆర్థికమైనటువంటి లాభాన్ని చక్కగా పొందగలుగుతారు. ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలోనే ధనాన్ని అంతటినీ కూడా వెచ్చిస్తూ చెప్పలేనటువంటి స్థాయికి ఆ ప్రదేశాన్ని ఎదుగుదల అయ్యేలా చేయగలుగుతారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు కొత్తమైనటువంటి ప్రణాళికల్ని వేయగలుగుతారు.
ప్రణాళికకి సరిపోయినటువంటి విధంగా అడుగులు వేసుకుంటూ విజయాన్ని సొంతం చేసుకుంటూ క్రమంగా వెళ్ళగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు రుణాలని వసూలు చేసుకోగలుగుతారు. దాంతో ఏదో ఒక చక్కని కార్యక్రమాన్ని క్రొత్తగా రూపొందించుకోగలుగుతారు. మెల్లగా ప్రణాళికాబద్ధంగానే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వెడతారు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తాము ఎప్పుడో కొనుక్కున్నటువంటి పొలానికి సంబంధించిన ఆదాయాన్ని మొదటి పంటగా తీసుకునే అవకాశం గాని, లేదా ఎప్పుడో జరిగినటువంటి వివాహానికి చక్కనైనటువంటి సంతాన లాభాన్ని కానీ చవిచూసే అవకాశం ఈ వారంలో కనిపిస్తోంది. హస్త నక్షత్ర జాతకులకి యథార్థమైనటువంటి వ్యాపార లాభం, అలాగే నూతన ఉద్యోగ సిద్ధి ప్రాప్తి ఈ వారంలో జరిగే అవకాశం కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులు ఈ వారంలో కాని పనిని ప్రారంభించగలిగినట్లయితే ఆ పని విజయవంతంగా కొనసాగే అవకాశం కనిపించడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభాన్ని చాలా శీఘ్ర కాలంలో పొందగలుగుతారు అనిపిస్తోంది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఆ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి ఆరోగ్యం స్పష్టంగా మంచి పద్ధతిలో బలిష్టంగా ఉంటుంది. ఏ విధమైన అనారోగ్య భావన ఉండదు. చాలా ధైర్యంగా ఉండగలుగుతారు. స్వాతి నక్షత్ర జాతకులకి సమస్యలు నిదానంగా పరిష్కరింపబడుతూ మనశ్శాంతితో గడపగలుగుతారు ఈ వారంలో. విశాఖ నక్షత్ర జాతకులు తమకైనటువంటి ఆలోచన ఒకదాన్ని చేసుకుని ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చి జీవితం ఏ విధంగా సుఖంగా వెడుతుందో తెలుసుకోగలుగుతారు ఈ వారంలో. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి ఆరోగ్యం సుఖంగా ఉంటుంది, ఆలోచన సక్రమంగా ఉంటుంది, ఆలోచనని నిదానంగా చేయగలుగుతారు, తొందరపాటు నిర్ణయాల్ని తీసుకోరు. అనురాధ నక్షత్ర జాతకులు ధనాన్ని పెట్టుబడి పెట్టేటటువంటి విషయంలో మంచి ఆలోచనని చేయగలుగుతారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులకి చక్కనైనటువంటి విలువని ఇయ్యడాన్ని ప్రారంభిస్తారు కూడా. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు పరమ ధైర్యంతో గడపగలుగుతారు, భయాన్ని పూర్తిగా విడనాడగలుగుతారు. ధర్మబద్ధంగా ఉండడం వల్ల ఎంత సుఖము జయము ప్రాప్తిస్తుందో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులు ఉద్యోగంలో సంతృప్తిని పొందుతున్నట్లుగానే ఉంటారు, కానీ లోపల తీవ్రమైనటువంటి అసంతృప్తి గోచరిస్తూ ఉంటుంది. అదే ఉద్యోగంలో కొనసాగుతూ వెడతారు. లోపల మాత్రం అసంతృప్తి గూడు కట్టుకుని ఉంటుంది. చేస్తున్న ఉద్యోగం పట్ల శ్రద్ధతో ఆ ఉద్యోగాన్ని కొనసాగింపు చేసుకోవడం ఎంతైనా అవసరం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురి అవుతూనే వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ వ్యాపారాన్ని కొనసాగించకుండా ఆపినట్లయితే కొత్త వ్యాపారం లేదు. కాబట్టి వ్యాపారాన్ని కొనసాగింపు చేయడమే సరైనటువంటి పనిగా గ్రహించగలగాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఆర్థికమైనటువంటి అతి లాభం లేకపోయినప్పటికీ కూడా ఆ లాభం లేదు కదా అనేటటువంటి కారణంతో ఆ కార్యక్రమాన్ని మానుకోవడం కాకుండా వచ్చిన దానితో సంతృప్తి చెందడం కోసమని వచ్చినటువంటి అవకాశాన్ని జార విడుచుకోనే కూడదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి వివాహాది లాభం కలిగే అవకాశం ఉంది. సంతాన సూచన కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సుఖంగానే ఈ వారం గడుస్తుంది. శ్రవణ నక్షత్ర జాతకులకి వ్యాపారం పెరగదు, కానీ ఆర్థికమైనటువంటి లాభం మాత్రం కలుగుతూ ఉంటుంది. ఇతరమైనటువంటి మార్గాల ద్వారా దాన్ని పెట్టుబడులు కానీ వినియోగించుకోగలిగినట్లయితే మళ్లీ వ్యాపారం పుంజుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ధనిష్ట నక్షత్ర జాతకులు ఉపాధ్యాయ విధానానికి చెందినవారు లేదా కళాశాలల్ని స్థాపించినటువంటి వారు అయినట్లయితే విశేష లాభాన్ని గడించగలుగుతారు ఈ వారంలో. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే గురువు అష్టమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు.
ఈ కారణంగా ధనిష్ఠా నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి పనుల్లో దూర్చి నిందలకి పాల్పడుతారు. కాబట్టి వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. పూర్తిగా దూరంగా ఉండడం మరింత శ్రేయస్కరం. శతభిష నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి వ్యయాన్ని చేయవలసి వస్తారు. దానికోసమని రుణాన్ని కూడా చేయవలసి వస్తారు. కాబట్టి అనవసర వ్యయానికి దూరంగా ఉండడం అత్యవసరం. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు నిష్ప్రయోజనకరమైనటువంటి ప్రయాణాలని తప్పక తలకి వేసుకుంటారు. ప్రయాణాలని సగం దూరం చేసి శారీరక శ్రమ కారణంగా నిందని పొందుతారు, శ్రమని పొందుతారు. వీలైనంత వరకు ప్రయాణాన్ని మానుకోవడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి మంచి ఫలితం లభిస్తుంది, మంచి ఆదాయం లభిస్తుంది, కీర్తి ప్రతిష్టలు కూడా సొంతమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఆరోగ్యం అలా తాత్కాలికంగా ఉంటుంది, అంటే మధ్యమ స్థితిలో ఉంటుంది. క్షీణించే అవకాశము ఉండదు, ఆరోగ్య స్వస్థత చేరే అవకాశము కనిపించదు. కాబట్టి ఆహార విహార నిద్ర భోజన విషయాల్లో తగినంత జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. రేవతి నక్షత్ర జాతకులకి సుఖంగా కాలం దొర్లిపోతూ ఉంటుంది. సంతానాన్ని గురించిన, తల్లిదండ్రులని గురించిన, విద్య అలాగే ఆరోగ్య విషయాల్లో తాత్కాలికమైన మానసికమైన ఆందోళన కనిపించవచ్చు. ప్రమాదం జరిగే అవకాశం లేదు, కానీ ఆందోళన తప్పనిసరిగా ఉంటుంది. నేటి పరిహార ప్రక్రియ శీర్షికలో ఒక పరీక్షకి కానీ, ఒక ఇంటర్వ్యూకి కానీ, లేదా ముఖ్యమైనటువంటి ప్రయాణానికి కానీ, లేదా ఏదైనా వివాహానికి సంబంధించిన పెళ్లి చూపులు లేదా నిశ్చితార్థ కార్యక్రమం వంటి వాటికి కానీ వెడుతూ ఉన్నట్లయితే ఏం జరుగుతుందో, ఫలితం ఎలా ఉంటుందో అనే ఆందోళన తప్పనిసరిగా ఉంటుంది ప్రతి వ్యక్తికి. అలాంటి ఆందోళన పూర్తిగా తొలగడానికి, తప్పక విజయం లభిస్తుందనేటటువంటి ధైర్యం కలగడానికి ఏం చేయాలో చూద్దాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్ అనే ఈ ఆంజనేయ స్తోత్రాన్ని, ఆంజనేయ రూపాన్ని కళ్ళలో ఒకసారి ధ్యానించుకుంటూ ఊహించుకుంటూ చదివినట్లయితే తప్పక ఆ విధమైనటువంటి పూర్వ ఆందోళన, అంటే పరీక్షకి వెళ్ళడానికి ముందు కలిగే, నిశ్చితార్థానికి వెళ్ళడానికి ముందు కలిగే, ప్రయాణానికి వెళ్ళడానికి ముందు కలిగే ఆందోళన తప్పక తొలగి తీరుతుంది. విజయం సొంతం అయి తీరుతుంది ఆంజనేయుని అనుగ్రహం లభించేటటువంటి కారణంగా. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి ఇళ్ళు కూడాను దైవతాతత్వంతో విరాజిలింపచేసుకోవడానికి గృహబల రీత్యా ప్రతి ఇంట్లో కూడా దైవతా మందిరం అనేటువంటిది ఒకటి నిర్మించుకోవటం అనేది వాస్తుశాస్త్రరీత్యా ముఖ్యాంశం. ఈ దైవతా మందిరం వాస్తుశాస్త్రరీత్యా ప్రతి గృహంలో కూడాను ఈశాన్యపు గదిలో ఉంచుకోవటం చాలా మంచిది. ఆ గదిలో పై భాగాన కిటికీలు ఏర్పరచాలి. ఈ దైవతా మందిరాలు మనకు తోచిన చందంగా నిర్మాణం చేసుకోవచ్చు, కానీ ఈశాన్యంలో మాత్రం బరువుగా ఉండే విధంగా మాత్రం నిర్మాణం చేసుకోకూడదు. మందిరం ఏర్పాటు చేసేటప్పుడు టేకు కర్రతో చేసినటువంటి మందిరాలు కూడాను లభ్యపడతాయి. వాటిని చక్కగా అలా ఉంచి ఈశాన్య మూల కొద్దిగా ఖాళీ స్థలం ఉంచి పడమర వైపు మందిరంలోని ఫోటోలన్నీ చూసే విధంగా అమర్చుకుంటాం. మనం కూర్చొని పూజ చేసేటువంటి విధి విధానం మాత్రం తూర్పు తిరిగే పూజ చేస్తాం. తూర్పు తిరిగి పూజ చేయటం ఎందుకంటే సూర్య భగవానుడు తూర్పు ఈశాన్యం నుంచి వెలుగు కిరణాలు ప్రసవింపజేస్తాడు. కాబట్టి తూర్పు తిరిగి దండం పెట్టడం శతవిధాలా కూడాను కర్మ విధ్వంసనకు నాంది పలుకుతుంది. మన సమస్త కోరికలు కూడాను నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక దేవతా మందిరంలో ఇష్టం వచ్చినట్టుగా
ఒకదానిపైన ఒకటి ఫోటోలు ఎప్పుడూ ఉంచకూడదు. ఒక లైన్ ప్రకారంగా ఆ మందిరంలో మీరు కొలిచేటువంటి దేవతా స్వరూప చిత్రపటాలని అమర్చుకోవాలి. మీ ఇంటి ఇలవేల్పు ఎవరైతే ఉంటారో ఆ ఇలవేల్పు యొక్క దేవతా విగ్రహాన్ని చిన్నది బొటనవేలంత సైజుది దేవతా మందిరంలో మధ్య భాగాన కొద్దిగా ఎత్తులో అమర్చటం విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. వంశ ఇలవేలుపు అని చెప్పేసి ప్రతివారికి కూడాను ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవతా స్వరూపాన్ని కొలవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయక ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఎప్పుడూ కూడా ఈశాన్యం మూల ఈశ్వర స్థానం కాబట్టి పూజా మందిరంలో పరమేశ్వర కుటుంబం ఉండటం ఉత్తమోత్తమం. తరువాత విష్ణు కుటుంబం, విష్ణుతత్వానికి సంబంధించిన ఫోటోలు, తర్వాత అమ్మవారికి సంబంధించిన ఫోటోలు పెట్టుకొని అత్యధికంగా ఫోటోలు లేకుండా చూడటానికి అందంగాను, మందిరంలో భావనా పరంపర దేదీప్యవంతమైనటువంటి త్రికరణ శుద్ధిని కలిగించేందుకుగాను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. దీపారాధన కుందులు అనేటువంటివి మందిరం లోపల కాకుండా మందిరం బయటనే వెలిగించేటువంటి విధి విధానం మంచిది. మందిరం లోపల కనుక పెట్టినట్లయితే పొడుగాటివి కుందులు వెలిగించినప్పుడు దాని యొక్క తీవ్రవంతమైనటువంటి జ్వాలాతత్వం ఆ మందిరానికి హాని కలిగించవచ్చు. పూజా మందిరానికి అమర్చేటువంటి పూలు ప్లాస్టిక్ పూలు మాత్రం అమర్చకూడదు. ప్రతినిత్యం పూల దండ చక్కగా తాజాది ఆ భగవంతుడికి సమర్పించడం వల్ల విశిష్టవంతమైనటువంటి లాభ ప్రభావం మీ గృహంలో ఆ పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. ఎప్పుడూ కూడాను పూజ చేసేటువంటి విగ్రహాలు కేవలం బొటనవేలు సైజ్ అంతే ఉండాలి, దాన్ని మించి ఉండకూడదు. ఆ విగ్రహాల్ని ప్రతి పండగ రోజుల్లోనూ గ్రహణ సమయాల్లోనూ కూడా శుభ్రంగా పులికాపు అంటారు, అంటే చింతపండు వేసి రుద్దటం, రుద్ది కడిగి వాటిని చక్కగా పూజా మందిరంలో మరలా అమర్చేటువంటి తీరుతెన్నులు మన సాంప్రదాయ రీత్యా వాస్తుశాస్త్ర రీత్యా కూడాను చాలా విశేషం. దక్షిణావృత శంఖం కానీ అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి ఏకాక్షి నారికేళం కానీ పూజా మందిరంలో చిన్న ప్లేటులో ఉంచుకోవాలి. ఆ ప్లేట్లో ఉండేటువంటి ఆ ఏకాక్షి నారికేళానికి పసుపు కుంకుమ కొద్దిగా చల్లాలి. ప్రతినిత్యం కూడాను దీపారాధన కుందులు శుభ్రం చేయటం అనేటువంటిది సంప్రదాయం. అయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం కుందుల్ని గురువారం సాయంత్రమే తోముకోవాలి. రేపు శుక్రవారం అనగా శుక్రవారం నాడు మాత్రం కుందులు ఎటువంటి పరిస్థితుల్లోనూ తోమకూడదు. ఏదేమైనప్పటికీ ఆసనం చాలా ముఖ్యం పూజా మందిరంలో. అది దర్భచాప ఉండటం చాలా మంచిది. ప్రతి గృహానికి ఒక దర్భచాప ఉండి తీరాల్సిందే. దర్భచాప మీద కనుక ఆసనం వేసుకుని కూర్చొని పూజ చేస్తే సత్ఫలితం వచ్చి తీరుతుంది. నన్ను సాల్వపతి వెరించిన తండ్రి చేత పూర్వదత్తనైతి అమ్మహీషునకు అంది. నేను నా తండ్రి చేత పూర్వదత్తనైతి, నా తండ్రి నన్ను సాల్వుడికి ఇచ్చేశాడు, మానసికంగా ఇచ్చేశాడు. ఇచ్చినవాడు స్వయంవరం ఎందుకు ప్రకటించాడు? తెలిస్తేనే వెనక్కి పంపించినవాడు ఆమెకి వేరొకరితో వివాహం నిశ్చయమైందంటే తీసుకెళ్లేంత అధర్మాత్ముడా భీష్ముడు? సకల శాస్త్ర పారంగతుడు, అంత ధర్మాత్ముడు ఆయన తీసుకెడతాడా? ఇంతకుముందు భీష్ముడితో చెప్పినప్పుడు మా తండ్రి ఒప్పుకున్నాడని చెప్పింది. బహుశः ఎందుకు చెప్పుండాలి? తను సాల్వుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రణాళికగా చెప్పుండాలి, లేదా నిజంగా తండ్రికి తెలిసి ఉండాలి. తండ్రికి తెలిసి ఉంటే భీష్ముడికి తప్ప ఆమె తండ్రికి తప్ప, ప్రధానంగా ఆమె తండ్రితే తప్పు. ఆమె తండ్రి ఏం చెప్పాలి? నిజంగా భీష్ముడు
తీసుకుపోయే ముందు రాజులందరినీ ఉద్దేశించి చెప్పాడు. ఆయన ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్ళలేదు. క్షత్రియులకు రాక్షసము గాంధర్వము ఈ రెండు శ్రేష్టమైన వివాహములు. నా తమ్ముడు విచిత్ర వీర్యుడి కొరకు నేను ఈ పిల్లల్ని తీసుకెడుతున్నాను. ఒకవేళ ఎవరైనా నాతో పోరాడి గెలవగలిగిన వాళ్ళుంటే యుద్ధానికి రండి అని పిలిచాడు. పిలిచినప్పుడు వెంటనే కాశీరాజు లేచి ఏం చెప్పాలి? అయ్యా, అందులో పెద్ద పిల్లకి నేను కేవలం నామమాత్ర స్వయంవరం ప్రకటించాను తప్ప ఆమె ఇప్పటికే అనురక్తురాలు. ఆమె సాల్వభూపతిని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. కాబట్టి ఆమెను నువ్వు తీసుకెళ్ళవద్దు అని చెప్పినా భీష్ముడు తీసుకెళ్ళుంటే ఖచ్చితంగా భీష్ముడు తప్పు చేసినవాడు. ఆయన తప్పు చేస్తాడా? ఆయన అంత తేలికగా శాస్త్రోల్లంఘనం చేసే మనిషే? ఒకటి, తండ్రి చెప్పలేదు. రెండు, ముగ్గురిని కూర్చోబెట్టాడా రథంలో వెనకాతల? కూర్చోబెట్టేనా యుద్ధం చేశాడు? యుద్ధం చేస్తుంటే అంబ చెప్పిందా భీష్ముడితో, అయ్యా నేను ఇంతకు ముందే సాళ్వుణ్ణి వివాహం చేసుకుందాం అనుకున్నానండి అని చెప్పాలా భీష్ముడితోటి? చెప్పిందా? చెప్పలేదు. పోనీ అంబ చెప్పలేదు. సాళ్వుడు యుద్ధానికి వచ్చాడుగా భీష్ముడితో. యుద్ధానికి వచ్చిన వాడు ఆమె యందు నేను అనురక్తుణ్ణి, ఆమె నన్ను వివాహం చేసుకోవాలనుకుంటోంది, కాబట్టి నేను ఆమెని వివాహం చేసుకుంటానా, ఆమెని విడిచిపెట్టు అని సాళ్వుడు చెప్పాడా? చెప్పలేదు. వాళ్ళు ముగ్గురు చెప్పకపోవడం తప్పు కాదుట, భీష్ముడు తీసుకెళ్ళడం తప్పుట. ఏమనాలి? కాబట్టి భీష్ముడు తీసుకెళ్ళాడు. అప్పుడు భీష్ముడి దగ్గర ఏం చెప్పింది అంటే వంకర చరిత్ర. ఏ మాట ఏదో ఎప్పటికి ఏది మాట్లాడాలో అది మాట్లాడుతూ ఉంటుంది తప్ప నిజానికి ఆమె ఏది మాట్లాడుతోందో ఎవరికి అర్థం కాదు. కాబట్టి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మా నాన్న ఒప్పుకున్నారంది, వెంటనే పంపించేశాడు. సాళ్వుడేమన్నాడు? చీ అవతల పో అన్నాడు. అన్న తర్వాత ఏమంటోంది? మా నాన్నకి తెలీదు, తెలిసి ఉంటే అసలు స్వయంవరమే ప్రకటించేవాడు కాదండి. అంటే మీ నాన్న ఎందుకు చెప్పలా సభలో అని సాళ్వుడు అనకుండా తండ్రిని వెనకేసుకొచ్చింది. అంటే ఇప్పుడు తప్పు ఎవరి మీదకి నెట్టేస్తోంది? భీష్ముడి మీదకి నెట్టేస్తోంది. ఎలా నెట్టేస్తుంది అంటే, నేను అబలని, భీష్ముడంతా యుద్ధం చేస్తుంటే ఎత్తుకుపోతుంటే బాబాయ్ నాకు భయం వేసింది, అసలు మాట్లాడలేకపోయాను. అంతఃపురానికి వెళ్ళాక 10 మందిని చూసి అక్కడ సత్యవతీదేవి వాళ్ళు వీళ్ళు కనపడ్డాక నా గోడు చెప్పుకున్నాను. ఆ భీష్ముడు అలా ఎత్తుకుపోవచ్చా? ఆ భీష్ముడికి తప్పు, మా నాన్న తప్పు కాదు. అందుకని నా తండ్రి తప్పు కాదు, నా తప్పు కాదు. తప్పంటూ ఉంటే ఎవరిదై ఉండాలి? చెప్పని నీది, చెప్పడానికి అవకాశం ఇవ్వని భీష్ముడిది. నువ్వు చెప్పకపోయినా ప్రేమ గుడ్డిది కదూ, తప్పేం లేదు. యుద్ధానికి వచ్చావు గెలుద్దామని, ఓడిపోయావు. ఓడిపోయిన వాడివి ఏం చెప్పుకుంటావు? భిక్షాందేహి అని ఉత్తమ క్షత్రియుడు అడుగుతావా? ఓడిపోయి మళ్ళీ నేను ఆవిడ్ని భార్యగా చేసుకుందాం అనుకుంటున్నానండి, ఆవిడ అంగీకరించింది, దయచేసి ఆవిడ్ని ఇవ్వండి అని భిక్షాందేహి అంటావా? అనలేవు. అందుకని నువ్వు అడగలేదు, నే చెప్పలేకపోయాను. మా నాన్నగారికి తెలియదు. ఇప్పుడు ఎవరికి తప్పు? ఆవిడ దృష్టిలో భీష్ముడికి తప్పు. నిజంగా భీష్ముడు అలా చేశాడు, ఆయనది తప్ప? అంటే ఈ ప్రపంచం ఎంత గొప్పగా ఉంటుందంటే ఏ తప్పు చెయ్యని వాడిని కూడా తప్పు చేశాడు అని నిరూపణం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎంత తేలిగ్గా చెయ్యొచ్చో చెప్పనా? రేపు కూడా నువ్వు పాఠం చదువుకు రాకపోతే నిన్ను చిత కొట్టేస్తానన్నాను అనుకోండి. రేపు కూడా పాఠం చదువుకు రాకపోతే తీసేసి రేపు నిన్ను చిత కొట్టేస్తానన్న అని నేనన్న ఒక్క మాటే మీరు 10 మాటలు చూపించారనుకోండి, నేను అదే అన్నాను అనుకుంటారు మీరు. అంతేగా? దానికి పూర్వం తెలుసా పరం తెలుసా? మీకు తెలియదుగా. ఓహో కోటేశ్వరరావు గారు అలా అనొచ్చా అంటే. కానీ దాని వెనక ఎంత కుట్రద్దో ఎవరికి తెలుస్తుంది? అసలు అన్న మాటల పూర్వాపరాలు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కాదు. అంబ మాట అలా ఉంటుంది. అన్యథా ఆమె ఉద్దేశ్యం ఏమిటంటే ఇది భీష్ముడి తప్పు. అసలు నిజానికి మహాత్ముడు ఆయన ఏం చేశాడు పాపం? వెంటనే పంపించేలా వెనక్కి. ఎంత కృతజ్ఞతతో కూడుకున్న బుద్ధి, ఎంత వక్ర బుద్ధి, ఎంత అసహ్యకరమైన ఆలోచన విధానం. పైగా తగుదునమ్మా అని సాళ్వుడి దగ్గరికి వచ్చి అడిగింది. ఆయన అనరాని మాట అన్నాడు, అయినా ఇష్టపడింది. అది విచిత్రం. ప్రేమ గుడ్డిది అని అందుకే వచ్చింది. ఇలా ఉంది సామెత. నా తండ్రి ఎరగడు, లేకుంటే స్వయంవరాన్ని ప్రకటించేవాడు కాదు అంది. అంటే ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని చెప్పు, ఎన్ని మాట్లాడు, ఇక నిన్ను మాత్రం నేను భార్యగా స్వీకరించాను. ఎందుచేత అంటావేమో, అసలు నువ్వు నా దృష్టిలో కన్యవికవు అంటే ఆమె ఏడుస్తూ నిలబడింది. కరుణంబుగనిచ్చు తలోదరి పో పొమ్మిచటనింక డడయకుమని
మందిరము వెడలంగ నడిచిన అరిగె నదియు ఆర్తచిత్తయై వికలగతిన్. పోనీ అక్కడతో ఊరుకోలేదు సాల్వుడు. ఏడుస్తూ ఈ అంతఃపురంలో నించుంటాం ఎందుకు, పో అవతలకు పొమ్మన్నాడు. పద్యంలో యథాతథంగా ఆ మాటలే వాడేశారు. కరుణంబుగనిచ్చు తలోదరి పో పొమ్మిచట ఇంక దడయకుమని, ఇంకిక్కడ ఉండొద్దు, పో అవతల పో, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. అంతటి ప్రబుద్ధులు ఉంటారు లోకంలో. ఆమెని అంతఃపురంలోంచి బయటికి తోసివేశాడు. తోసివేస్తే ఆవిడేం చేసింది, మందిరము వెడలంగ నడిచిన అరిగె అదియు ఆర్తచిత్తయై వికలగతిన్. ఆర్తి పొంది మనసు వికలమై, ఇప్పుడు నేనేం చెయ్యాలి, పుట్టింటికి వెళ్ళి ప్రయోజనం ఏమిటి, భీష్ముడి దగ్గరికి వెడితే ఏం చేస్తాడు, నువ్వు చెప్పావు కదా నీ మనసు సాల్వుడికి ఇచ్చాను, నేనేనెలా ఇస్తానా తమ్ముడికి అంటాడు, ఇవ్వడు. ఇక విచిత్ర వీర్యుణ్ణి వివాహం చేసుకోలేదు, సాల్వుడు బయటికే తోయించేశాడు. ఇప్పుడు తనేం చేయాలి, అందుకని మనసు వికలమైపోయింది. ఇప్పుడు తనకి గతి పతి రెండూ లేవు. అయితే మనిషి రెండు సందర్భాల్లో ఏం చేస్తాడంటే, ఎవరో ఒకళ్ళని బలిపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఒకటి అసూయ పెరిగిపోయింది అనుకోండి, బలిపెట్టే ప్రయత్నం చేస్తాడు, పడగొట్టేయాలి ఎవరినో ఒకటి, మార్గంతో సంబంధం లేదు, అసూయ ఉంది కాబట్టి అవతల వాడిని పాడు చేయాలి. కోపం ఎక్కువైపోయింది అనుకోండి, నేను ఇది పొందకపోవడానికి కారణం ఏమిటి అంటే, రే ఏమో పరమేశ్వరుడు మనకెందుకు ఇవ్వలేదు, అది పొందకపోవడం నాకు క్షేమమేమో అందుకు ఇవ్వలేదేమో అని మనసు సరిపెట్టుకోడు. ఎవరో ఒకళ్ళని లక్ష్యం చేసుకుంటాడు, వాడి వల్ల రాలేదు, వాడి మీద కక్ష పెట్టుకుంటాడు. ఇప్పుడు మనసు వికలమై ఉద్విగ్నత పొందినటువంటి అంబ ఇత పూర్వం సాల్వుడి దగ్గర ఏ మాటలు మాట్లాడిందో ఆ కోణంలోనే ఆలోచన చేసింది. నిజంగా ఆలోచన చేస్తే మీరు కానీ నేను కానీ ఎవరిని తప్పడతాం? ఇప్పుడు ఒకటి తప్పడితే అంబ తండ్రిని తప్పట్టాలి, రెండు తప్పడితే అంబనే తప్పట్టాలి, మూడు తప్పడితే సాల్వుడిని తప్పట్టాలి. అసలు భీష్ముడిని తప్పట్టడానికి ఏమైనా ఉందా అక్కడ? ఏమీ లేదు. కానీ భీష్ముడిని తప్పు పడుతున్నది ఎవరు అంటే అంబ ఒక్కతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 10వ రోజు. మన ఆండాళ్ 5వ గోపికని ఈవేళ లేపడానికి సంసిద్ధవుతోంది. లోపల ఉండేటటువంటి వాళ్ళు 10 గోపికలైతే ఇంతవరకు సగం మందిని లేపినట్టు అవుతుందన్నమాట. మన ఆండాళ్ ఆచరించే 30 దినాల ఈ వ్రతంలో ఇంతవరకును 10 దినాలంటే ఒక 3 వంతుల్లో 1 వంతు వ్రతం ఇప్పుడు మనకి పూర్తవుతున్నట్టే లెక్క. ఈ లోపల ఉండేటటువంటి గోపబాలిక చాలా గొప్ప గోపబాలిక. ఇంతవరకు ఉండేటువంటి వాళ్ళంతా కూడా శ్రీకృష్ణుడి కోసం ఏదో నోము తము నొయ్యాలి అని అనుకుంటుంటే, ఈనాటి గోపబాలిక కోసం శ్రీకృష్ణుడే స్వయంగా నోము నోచేటంత గొప్ప యోగ్యత కలిగినటువంటి ఆమె అన్నమాట. పైగా శ్రీకృష్ణుడి ఇంటికి వీరిల్లు 2 పక్కపక్కనే ఉండడం చేత శ్రీకృష్ణుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు గోడ దూకి వచ్చి వీళ్ళింట్లో ఈమెతోటి కాసేపు సరదాగా ఆటలాడుకుని తిరిగి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతూ ఉండేటంత యోగ్యత కలిగినటువంటి ఆమె కనుక నేను వెళ్ళడం ఏమిటి కనుక శ్రీకృష్ణుడి కోసం కావాలంటే ఆయనే వస్తాడు, ఆయనే రాని అని ఆవిడలో ఒక రకమైనటువంటి
ఉపాయ నిష్ఠ నిర్భరత కలిగినటువంటి ఆమె కనుక ఇలాంటి ఆమె తమతో పాటు చేరి ఉన్నట్టయితే ఆవిడ వెంట ఆవిడ కోసం నోము నోచేటిని శ్రీకృష్ణుడు చేరితే ఆవిడ ద్వారా మన్ని తాను అనుగ్రహిస్తాడు అని ఈనాడు మన ఆండాళ్ తల్లి ఈమెని లేపుతున్నారన్నమాట. ఏదైనా మనం ఆచరించేటటువంటి సాధనాన్ని నోము అని అంటాం, వ్రతము అని అంటాం అన్నమాట. లౌకికమైనటువంటి అల్పమైనటువంటి నోముల వల్ల కలిగేటటువంటి ఫలితాలు, ఏ అల్పమైనటువంటి ఫలితాలు స్వర్గాదులన్నీ ఉంటాయన్నమాట. ఈ స్వర్గాదులన్నీ కూడా కొంతకాలం అయితే నశించిపోయేవి అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ అక్కడ వాళ్ళు తోసి క్రిందకి పారవేస్తే వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు అని చెప్తాడు. అయితే అలాంటి స్వర్గాన్ని మన వాళ్ళు కోరుకోవట్లేదు. మరి ఏమిటి? నిరతిశయ ఆనందాన్ని కలిగించే స్థానం ఏదో దాన్ని కోరుతున్నారు. అలాంటిది ఒకటే, అది సాక్షాత్తు పరమాత్మే, దాన్ని స్వర్గం అని అంటారు. అలాంటి వాడు తానే కనుక ఆయన పేరే శ్రీకృష్ణ అన్నమాట. కృష్ణుడు అనంటేనే అసలు అది అర్థం. కృష్ణ అనే ఆ పదాన్ని విడదీసి మనకి పురాణం చెప్పిందన్నమాట. అపరిమిత ఆనందము తానై ఆ ఆనందాన్ని తానే ఇచ్చువాడు తన వారందరికీ అని ఆయనకి పేరు కనుక దాన్ని పొందాలి అని మన వాళ్ళు అనుకుంటున్నారు. కనుక ఆయన స్వర్గం అన్నమాట. కఠ అనే ఒక ఉపనిషత్తులో నచికేతస్సు కూడా ఈ స్వర్గాన్ని గురించే, సాక్షాత్తు పరమాత్మ ప్రాప్తిని గురించే యమధర్మరాజుని ప్రశ్న వేస్తాడన్నమాట. స్వర్గలోకం అనేటటువంటి చోట హే యమధర్మరాజా, నీ ప్రభావం కూడా ఉండదట. నతత్రత్వం న జరయా బిభేతి, అక్కడ ముసలితనం అనేటటువంటిది ఏమాత్రం ఉండదట అని. అలాంటి స్థానం కేవలం పరమాత్మ మాత్రమే కనుక అది మన వాళ్ళు స్వర్గం అని కోరుకుంటున్నారు. ఆ ఉపేయమైనటువంటి ఫలమైనటువంటి స్వర్గమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళకి ఎప్పుడు సిద్ధించే ఉన్నటువంటి ఫలం కనుక దానికోసం వీళ్ళు చేయాల్సిందంటూ ఏం లేదు కనుక ఇక వీళ్ళు చేసేవన్నీ కూడా ఆయన యొక్క సేవారూపంగా ఆజ్ఞారూపంగా లోకానికి మార్గాన్ని చూపించడం కోసం వాళ్ళు చేస్తుంటారు. అట్లాంటి నోము వీళ్ళు చేయవలసి ఉంటుండగా వీళ్ళ కోసం తనే చేసుకుంటాట. అట్లాంటి యోగ్యత కలిగినటువంటి గోపబాలికని ఈవేళ మన ఆండాళ్ తల్లి పాసురంలో ఎలా మేలుకొలుపుతోందో పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిகளே శరణం నోత్తు సువర్గం పుగుగిన్ర వమ్మనాయి மாத்தமுந்தாரோ வாசல் திறவாதார் நாத்தத்துழாய் முடிநாராயணன் நம்மாள் போத்த பரெதரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திற ஏலோரெம்பாவாய் ఆండాళ్ తిరువడిகளே శరణం. నోతు నోము పూర్తయిపోయింది, నోచివేసి సువర్గం పుగుగిన్ర స్వర్గసుఖాల్లో తేలియాడుతూ ఉండేటువంటి స్వర్గసుఖంలోకి ప్రవేశిస్తూ ఉన్నటువంటి అంటున్నారు. అసలు భగవంతుడి విషయంలో ప్రవేశించడమే, ప్రవర్తించడమే ఒక ఆనందం. ఒక ప్రియురాలి యొక్క స్మరణ కూడా ఆనందావహంగా, ప్రియురాలిని చేరడమే కాదన్నమాట, ప్రియురాలి యొక్క మాట, ప్రియురాలి యొక్క స్మరణ, అలాగే ప్రియుని యొక్క స్మరణ ఇటు అటు కూడా అది తలుచుకుంటూ ఉంటేనే ఏ విధంగా ఆనందాన్ని ఇస్తూ ఉంటుందో అట్లాగే జ్ఞానం కలిగినటువంటి మహానుభావులకి భగవంతుడి గురించి స్మరించుకుంటూ ఉంటేనే ఆనందంగా ఉంటుందన్నమాట. భగవంతుడిని చేరడము, చేరితే కైంకర్యం ఇవన్నీ కూడా తర్వాత, అసలు ఈ కొండేటప్పుడు తత్స్మరణం చాలన్నమాట. వాళ్ళకి భగవంతుడు వాళ్ళ హృదయంలో కదా ఉంటాడు, వాళ్ళ హృదయాన్నే తన యొక్క భవనంగా తీర్చిదిద్దుకుంటాడు. ఆ భవనంలో తాను వాళ్ళతో పాటు కలిసి ఆనందిస్తూ ఉంటాడు. అంటే వారి యొక్క దేహాన్నే ఒక అద్భుతమైన తన యొక్క మందిరంగా చేసుకుని ఆ లోపల ఉండేటువంటి ప్రాజ్ఞేన ఆత్మనా సంపరిష్వక్త అని ఉపనిషత్తు మనకి చెప్పినట్టుగా ఆ తన జ్ఞానం కలిగినటువంటి జీవుడితో తను ఎప్పుడు చేరుండి తన యొక్క సౌఖ్యాన్ని తాను అనుభవింపచేస్తూ వారి హృదయంలో నిరతిశయ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అని మనకు ఉపనిషత్తు చెప్తోంది. అలాగా ఉన్నాడు ఈవిడ హృదయంలో కనుక అట్లాంటి ఆవిడ యొక్క అనుగ్రహమే మనకి తరింపచేసేది అని మన ఆండాళ్ అలాంటి ఒక యోగిత కలిగినటువంటి గోపబాలికను లేపుతోంది. అమ్మా నువ్వెంత గొప్పదానివి, సువర్గం పుగుగిన్రా అమ్మనాయి, స్వర్గసుఖాల్లో తేలియాడుతూ శ్రీకృష్ణ అనుభవంతో నిండి ఉండేటటువంటి హే గోపబాలిక, ఓ జ్ఞాని అని పిలుస్తుంది అన్నమాట. అమ్మనాయి, మాకందరకు నువ్వు స్వామినివి, శ్రీకృష్ణుడు మాకు స్వామి అయితే ఆయన కోరుకున్న నువ్వు మాకందరికీ కూడా స్వామిని యజమానురాలివి అయ్యావు కదా. మాత్తముంతారో వాసల్ తిరవాదార్, మాత్తముంత ఒక మాటైనా మాట్లాడచ్చు కదమ్మా,
నువ్వు తలుపు తీసినట్టయితే లోపల కృష్ణుడు ఉన్నాడు అని మాకు తెలిసిపోతే, అరే రే కృష్ణుడు నాతో ఉన్నాడని తెలిసిపోయిందరా, నేను రహస్యం బయటపడిపోతున్నాను, నువ్వు కాస్త సిగ్గుపడి భయపడిపోతూ ఉండొచ్చు. అంటే తలుపు తీయకపోయి ఉండొచ్చు. పోను తలుపు తీయద్దులే, నువ్వు తలుపు తీస్తే నీకుండే శ్రీకృష్ణ అనుభవం ఆటంకం కలుగుతుందేమో అని నువ్వు లోపల ఉంచేసుకున్నావు. కృష్ణుడు ఉంచుకో, పర్వాలేదు. కానీ మాకు శ్రీకృష్ణుడి కంటే కూడా శ్రీకృష్ణ ప్రేమికురాలైనటువంటి నీవంటే కదా మాకు ప్రధానం. నీవు ఒక్క మాట మాట్లాడచ్చు కదా లోపల నుంచి. మాకందరికీ మొట్టమొదటి నీ మాట ప్రధానం. నువ్వు వస్తున్నానరా లోపల నుంచి ఒక మాట అను చాలు. మాత్తముంతారో వాసిల్ తిరవాదార్, తలుపు తీయకపోతే మానే నోరైనా తెలవద్దా అన్నారు. కృష్ణుడు లోపల లేడర్రా అని ఆవిడ అనుకుంటోంది అని మన వాళ్ళు అంటున్నారు, సమాధానం చెప్తున్నారు దానికి. అమ్మా లోపల కృష్ణుడు ఉన్నాడని మాకు తెలుసు. జ్ఞానుల హృదయంలో భగవంతుడు ఎప్పుడు ఉంటాడు కదా. నా తత్తుడాయిముడి నారాయణన్, భగవంతుడు ఎక్కడుంటే ఆయన దగ్గర తులసి మాల కూడా ఉంటుంది, అది గొప్పగా పరిమళిస్తూ ఉంటుంది. తులసి ఆయనకి మాత్రమే చిన్న అసాధారణమైనటువంటి పరిమళం కలిగినటువంటి పరిమళం చిమ్మేటటువంటి ఒక మాలిక కదా ఆయన ధరించి ఉండేది. అది తెలుస్తోంది, ఆ పరిమళం అంతటా వ్యాపిస్తోంది. తలుపులు మూసుకున్నావు కానీ పరిమళాన్ని అడ్డలేవు కదా, తెలుస్తోంది మాకు. నిజమేనర్రా, కానే కాదు, తలుపులు కూడా చూడండి ఎంత గట్టిగా వేసి ఉన్నాయో అంది మన లోపల ఉంటుంది గొప్ప బాలిక. అమ్మ తలుపులు భగవంతుడికి అడ్డుటమ్మా. ఆయన నారాయణన్, ఆయన నారములన్నిటికీ అయనమైనటువంటి వాడు, అంటే లోపల బయట కూడా ఉండేవాడు. తలుపులు ఆయన ఏం చేసి అన్నిటికీ కూడా లోపల ప్రవేశించి ఉండేవాడు తాను కదా, అని చేత నీలో కూడా తానున్నాడు అని మాకు తెలుసును. అలా అంతటా ఉండేటువంటి వాడైనప్పటికీ కూడా అలాంటి వాడిని మాకు అనుభవింప చేయకుండా నీ ఒక్కరితోవే పొందుతున్నావే తగునానికి. ఇది కాక ఆయన ఎంత ఉదారుడు, ఆయన ఔదార్యంలో కొంత గుణం కూడా నీకొద్దా. నమ్మాళ్ పోత పరైతరుం, నమ్మాళ్ మనలాంటి స్వార్థము లేనటువంటి వారి చేత కేవలం ఆయనే ఉపాయము ఆయనే ఫలము అనే విశ్వాసం కలిగినటువంటి మన చేత అయినప్పటికీ కూడా ఉండలేక ఆయన కోసం ఏదో చేయాలనే తపన చేత ఆయన ప్రీతి తోస్తుంటే చేసేటటువంటి మన చేత పోత స్తుతిస్తే, ఒక్కరం కాదు మన అందరి చేత ఏ నియమాలు అక్కర్లేదు ఆయన స్తుతించడానికి, ఎవరైనప్పటికీ స్తుతించవచ్చు కదా. అలాంటి వారి చేత పోత ఒకసారి స్తుతిస్తే చాలమ్మా. కేవలం ఆయన ఇతరమైన ఏవి మన నుంచి ఆశించేవాడు కాదు. అది మాత్రం మనం ఎందుకు చేయాలి, ఆయనకి తెలియదా మనకి ఇవ్వాలని, అంటే తెలుసును. కానీ జ్ఞానం ఒకటి ఉంది కదా, అది ఏదో ఒక పని చేయించాలి కదా. ఆయనే స్వయంగా అనుగ్రహిస్తానని వస్తే ఏమో వద్దు అని మనం ఆటంకపరచటం లేదు అని తెలపడానికైనా మనలో ఉండే ఆర్తిని ఆవిష్కరించాలి. ఇలాగా పోత స్తుతిస్తే అంతకంటే ఎక్కువ శ్రమేం పడాలి కనుక. పరేదరుం కోరినటువంటి ప్రతి పురుషార్థాన్ని, నిరతి ఆనందం అనే పురుషార్థాన్ని కూడా తరుం ఇచ్చేటటువంటి పరమ ధార్మికుడు ఆయన. పుణ్యన్, అసలు పుణ్యాలకి పుణ్యం ఆయనే. ఆయనకి ఆ మాత్రం ధర్మం తెలుసును, ఆయన ఉపాసించిన నీకు మమ్మల్ని అనుగ్రహించాలనే ధర్మం తెలియదమ్మా. పుణ్యన్ ఆయన పండరునాళ్ ఏమైందో తెలుసును, అలాంటి ధార్మికుడే పరమాత్మ ఈ లోకంలో రామచంద్రుడే అవతరించాడు. అయినప్పటికీ ఏం చేస్తాం, తన యొక్క దురదృష్టం చేత ఆయన అందరికీ సమానమైనటువంటి యోగ్యతను అందించేవాడైనా కొందరు దాన్ని సక్రమంగా ఉపయోగించుకోలేరు. అందరికీ ఉపకారం చేసే భగవంతుడిని కూడా అందరికీ అందించకుండా దాన్ని ఏదో చేద్దామని ప్రయత్నించి తమ ప్రాణం తీసుకునేవాడు కూడా కొందరు ఉంటారు. తల్లి అందరి వాడైన నారాయణ నువ్వు కేవలం నీ ఒక్కరికే అనుభవింపచేస్తున్నావు, మా నుంచి విడదీస్తున్నావు. అట్లాగా ఏమైందో తెలుసునా, ఒకనాడు ఒక కథ చెప్తున్నారు మన వాళ్ళంతా. ఏమిటది? కూత్తత్తిన్ వాయువీళింద కుంభకర్ణనం. ఒకనాడు అలాంటి పరమాత్మ అందరికీ ఉపకారకుడైనప్పటికీ కూడా ఆయనకి ఏదో చేద్దాము అని ఆయన యొక్క బాణముల చేత దెబ్బతిని ప్రాణం కోల్పోయాడు కుంభకర్ణుడు అనేటటువంటి ఒక మహానుభావుడు. దోషం చేసేటటువంటి రావణాసురుడికి తను కొమ్ము కాయబోయి తనే ప్రాణాన్ని తీసుకున్నాడు ఆయన. ఇది ఆయన చేసినటువంటి పాప. ధార్మికుడి వల్ల రక్షణ పొందాడు విభీషణుడు, కానీ అదే ధార్మికుడి వల్ల మరణాన్ని పొందాడు కుంభకర్ణుడు, పాపం తెలివి తప్పడం చేత. అలాంటి కుంభకర్ణుడు తాను చనిపోతూ బహుశా ఒక గొప్ప ఉపకారం నీకు చేసి వెళ్ళిపోయాడు తల్లి అంటున్నారు మనవాడు, ఆక్షేపిస్తున్నారు అన్నమాట. అలా కూత్తత్తిన్ వాయువీళింద, మృత్యువు నోట దూరినటువంటి కుంభకర్ణను, ఆ కుంభకర్ణుడు కూడా తోత్తుం ఉనకే పెరుంతుయిల్ తాన్ తందాను, ఓడిపోయి నీకే తనకుండే గొప్ప నిద్రని ఇచ్చేసి వెళ్ళిపోయాడా అంటున్నారు మనవాళ్ళు. ఎందుకోసం అంటేట బహుశా ఇలా జరిగి ఉంటుంది. నువ్వు కుంభకర్ణుడు నిద్రలో పోటీ పడి ఉంటారు. కుంభకర్ణుడితోటి పోల్చి చెప్తున్నారు ఈ గొప్ప బాలికను. కొంచెం ఈవిడికి మనసులో కష్టం కలిగిందనమాట. అరే రే నన్ను ఇలా అంటున్నారే అని పాపం ఆవిడ కొంచెం సిగ్గుపడి గబగబా ఒక్కసారి లేచి రావడానికి ముందుగా కొంచెం మంచం మించే లేచి అలా కాస్త తన ఒళ్ళుని విరుచుకుంటూ కృష్ణ కృష్ణ అని ఉంటుంది.
మెలకు రాగానే ఒకసారి మంచం మీద ఇటుగా సోళ్ళు విరుచుకుంటారు కదా, అట్లాగా మన వాళ్ళు తలుపు సందులోంచి లోపల ఏం జరుగుతుందో అని చూస్తున్నారు. ఆవిడ ఒకసారి ఆ ఒళ్ళు విరుచుకుంటుంటే ఉండేటువంటి సౌందర్యాన్ని మన వాళ్ళు చూశారు. ఆత్త ఆనందలుడయాయి, తెగ బద్ధకం కలిగినటువంటి దాన. కానీ అరుంకలమే, అది మామూలు బద్ధకం కాదు కదా, శ్రీకృష్ణ దివ్య అనుభవం చేత కలిగినటువంటి ఒక కదలిక. అది చూస్తే వారికి ఎంతో ఆనందంగా, అరుంకలమే, అద్భుతమైనటువంటి ఒక ఆభరణమా, మా గోష్ఠికంతటికి నువ్వు ఒక నాయిక మణి లాంటి దానివి. నువ్వు కనుక ఉన్నట్టయితే మా గోష్ఠి అంతా మొత్తం అలంకారం కలిగినది అవుతుంది, కనుక నువ్వు రావాలి. అంటే వచ్చేస్తున్నాను రా, అంత కంగారు పడిపోతారేమిటి అంటూ ఆవిడ తన మేడ నుంచి గబగబా దిగి రావడం ప్రారంభిస్తే మనం ఆగాగు అరుంకలమే తేతమాయ్ వందు తిర, అలా లోపల ఉన్నదాని ఉన్నట్టుగా వచ్చేకమ్మా, నీ లోపల కృష్ణుడు ఉన్నాడు. ఆ లోపల ఉండేటువంటి శ్రీకృష్ణ అనుభవిస్తూ అలాంటి బయటకు వచ్చేవాళ్ళు కాస్త క్రమంగా మెల్లమెల్లగా రావాలన్నమాట. కాక లోపల ఈవిడ అనుభవ దశలో నిద్ర దశలో ఉంది కనుక బయట 10 మంది సభలో ఉన్నారమ్మా, నువ్వు అలా వచ్చినట్టయితే ప్రమాదం, నీ ఒక్కసారి లోపల సర్దుకుని వచ్చి సభలో చూపించుకోవడానికి వీలుగా నిన్ను మాకందరికీ కూడా దర్శింపచేయి అని ప్రార్థన చేస్తూ కుంభకర్ణుడి యొక్క పోలిక ఈ లోపల గోపబాలికకి మన ఆండాళ్ళ తల్లి చెప్పింది. కుంభకరణం అని ద్రావిడంలో అంటారన్నమాట. కుంభము అంటే ఒక కుండ, దాని కరణము అంటే తన ఉత్పత్తికి స్థానంగా కలిగినటువంటి వాడు అంటూ మన ఆండాళ్ ఇందులో రహస్యంగా ఒక విషయాన్ని చెప్తోంది. అదేమిటంటే కుంభంలో సంభవించినటువంటి వాడు అగస్త్యుడు అని ఒక మహాముని. ఆ మహామునికి ఉండే అంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి దానవు నువ్వు అని సూచిస్తోందన్నమాట. ఆయనకుండే గొప్పతనం 3 రకాలుగా ఉంది. ఒకటేంటంటే వింధ్య పర్వతాన్ని తను ఉంచిన వాడట, ఇది మొదటి గొప్పతనం. రెండవది ఆయన సముద్రాన్నంతటినీ కూడా ఒక్కసారి అచ్యుతాయ నమః అనగానే మొత్తం అంతా అయిపోయింది. మూడవ గొప్పతనం వాతాపి ఇల్వలుడు అనేటటువంటి రాక్షసుల్ని సంహరించినవాడు. ఈ మూడిటి ద్వారా 3 గొప్పతనాలు ప్రకాశింపచేసుకున్నాడు. వింధ్య పర్వతానికి ఉండే అహంకారాన్ని తగ్గించడం ద్వారా మనలో ఉండేటువంటి పాపాలనే తొలగించగలిగిన వాడు అని నిరూపించుకున్నాడు అనమాట తనకు ఉండే జ్ఞానం చేత. పర్వతాన్ని అగము అని అంటారు. మనలో ఎన్నో రకాలైన పాపాలని కూడా కొండల్లో పెరిగి ఉంటాయి. వాటన్నిటిని కూడా ఉంచడానికి యోగ్యమైనటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు మహానుభావుడు అగస్త్యుడు అనేటువంటి మహాముని, కనుక ఆయన అగస్త్య అయ్యాడనమాట. రెండవది సముద్రం గొప్ప జ్ఞానం, దాని అంతటినీ కూడా తన ఆపోషణం పట్టినవంటే జ్ఞాన సాగరుడు ఆయన. మూడవది వాతాపి అనేటటువంటి ఇల్వలుడు అనేటువంటి 2 రాక్షసులు ఉండేవారు. దాంట్లో ఇల్వలుడు అనేటటువంటి ఒక రాక్షసుడు వాతాపిని మేకగా మార్చి బ్రాహ్మణులందరినీ కూడా పిలిచి వాళ్ళకి దీన్ని వండి పెట్టేవాట. ఆ మేకని కోసి వాడికి ఒక యోగ్యత, వాడి పేరు పెట్టి పిలిస్తే తిరిగి తాను చేరి వాడి లోపల నుంచి బయటకు వచ్చేస్తే వాడు చనిపోతూ ఉండేవాడు, వాడిని తినేస్తూ ఉండేవారు. ఈ రకంగా చాలామంది ఋషుల్ని తినివేయడం చేత ఏం చేయాలో తెలియక వాళ్ళంతా అగస్త్యుడిని ప్రార్థన చేస్తే దానికోసం ఆయన వచ్చి వాళ్ళకి పిలిస్తే తను కూడా వారింటికి భోజనానికి వెళ్ళి ఆ వాతాపిని తను వేకగా వండి పెడితే తాను తినివేసిన తర్వాత జీర్ణం వాతాపి జీర్ణం అని అనేశాడు. ఆ వాతాపి చనిపోయాడు తన తపశ్శక్తి చేత. ఇల్వలుడు తర్వాత పిలిస్తే మరి వాతాపి రాలేదు. అప్పుడు ఇల్వలుడిని కూడా తనకి తపశ్శక్తిగా సంహరించి అక్కడ ఉండేటువంటి జ్ఞానులందరికీ కూడా ఋషులందరికీ కూడా రాక్షస బాధ లేకుండా చేసేట అగస్త్య మహాముని. అప్పటి నుంచి దక్షిణ దేశంలోనే తాను ఉన్నాడు అని అంటారు. అలాగే మనలో వాతాపి ఇలాగా రకరకాల కోరికలు పుట్టించి త్రిప్పి పారవేస్తుండేటువంటి రాక్షస ప్రవృత్తులు కొన్ని ఉంటాయి. వాటిని అణచగలిగినటువంటి జ్ఞాని అగస్త్య మహాముని. ఇలాగా పాప సంహారం చేస్తూ జ్ఞానానికి సాగరమై లోపల ఉండే దోషాలని అరికట్టగలిగినటువంటి శక్తి కలిగిన అగస్త్య మహాముని కూడా తనకు ఉండేటువంటి జ్ఞానాన్ని అమ్మా నీకు ఇచ్చాడా, అది మన ఆండాళ్ళ తల్లికి సంప్రాప్తించింది. అమ్మా ఈ లోపల ఉండేటువంటి గోపబాలిక నన్ను ఆండాళ్ళ తల్లి లేపుతూ అట్లాంటి యోగ్యత కలిగినటువంటి గోపబాలిక శ్రీకృష్ణ అనుగ్రహాన్ని ఆమెను కూడా ప్రసరింపచేసేట్టుగా లేచిరా అంటూ ఈనాటి 10వ పాటలో మన ఆండాళ్ళు మేల్కొలిపింది. ఇకపై 6వ గోపబాలికను లేపడానికి ముందుకు నడుస్తోంది. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. నారాయణ